రీసెంట్‌గా వీడియోస్‌లో మీరు ఇలాంటి కౌంటింగ్ యానిమేషన్స్ చూసుంటారు. సో, ఈరోజు ఈ కౌంటింగ్ యానిమేషన్స్‌ని బ్రేక్ డౌన్ చేయబోతున్నాం బై యూజింగ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో, లెట్స్ ఓపెన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. హియర్ వి గో. మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకొనున్నాం. నంబర్స్ కౌంటింగ్ కోసం నంబర్ అయితే ఒకటి తీసుకుందాం. సో, నేను వాల్యూ తీసుకొని 0 అయితే యాడ్ చేస్తున్నాను నా నంబర్. అండ్ నౌ దీన్ని అలైన్‌మెంట్ చేసుకోండి సెంటర్ అకార్డింగ్ మీకు ఎలా కావాలో అలాగా. సో, నాకు సెంటర్ తీసుకున్నాను. మనం యానిమేట్ చేయాలి కాబట్టి ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకి వచ్చి స్లైడర్ కంట్రోల్ అని సెర్చ్ చేయండి. మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి మీ ఎఫెక్ట్స్ కంట్రోల్‌లోకి. లేకపోతే డైరెక్ట్ వాల్యూ మీదకైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. లేదు అనుకుంటే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ సోర్స్ ప్యానెల్ దగ్గరికి వస్తే మీ టెక్స్ట్ సోర్స్ అయితే ఉంది కదా, దాని మీద డ్రాప్ చేయండి. దీన్ని యానిమేట్ చేయాలి. దానికోసము మీరు డ్రాప్ డౌన్ చేయండి మీ టెక్స్ట్ ప్యానెల్‌ని. అండ్ నౌ టెక్స్ట్ ఇక్కడ మీకు సోర్స్ టెక్స్ట్ అయితే ఉంది కదా, దీన్ని లింక్ చేయండి స్లైడర్తో, లేకపోతే మీ యానిమేషన్ అనేది కనపడదు. సో యానిమేట్ ఇక్కడ పెట్టుకొని అండ్ 4 ఫ్రేమ్స్ ముందుకెళ్ళి 4 సెకండ్స్ అండ్ 25,000. మీరు చూస్తే ఎటువంటి మూమెంట్ లేదు. ప్లే చేస్తే ఎటువంటి మూమెంట్ లేదు. యానిమేట్ మూమెంట్ కావాలి కాబట్టి మన సోర్స్ టెక్స్ట్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు ఒక ఎక్స్ప్రెషన్ అయితే రాయాలి. ఎక్స్ప్రెషన్ కాకుండా మీకు డైరెక్ట్ ఒకసారి ప్రివ్యూ చూడాలి అనుకుంటే ఇక్కడ ఒక జిలేబీ ఐకాన్ ఉంది కదా, ఈ ప్రాపర్టీ ఐకాన్ అన్నమాట. దీన్ని క్లిక్ చేసి ఈ స్లైడర్ కి లింక్ చేయండి. లింక్ చేస్తే మీకు ఆటోమేటిక్స్ ప్రివ్యూ అనేది కనపడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి, మన మెయిన్ నెంబర్ కన్నా ఆల్టర్నేటివ్గా డెసిమల్ వాల్యూస్ ఎక్కువగా ప్రింట్ అవుతున్నాయి. సో ఈ కేసెస్లో మనం ఏం చేయాలి అంటే ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి. ఆ ఎక్స్ప్రెషన్ మీరు కోడింగ్ చేయాల్సినంత అవసరం లేదు. జస్ట్ ఈ సోర్స్ టెక్స్ట్ అయితే ఉంది కదా, ఇక్కడ ఆరో మార్క్ అయితే ఉంటుంది. సో డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అయితే కనబడతా ఉంటుంది, ఎఫెక్ట్ కంట్రోల్ అని చెప్పి. నేను ఇచ్చిన ఈ కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. కాపీ అండ్ కమ్ హియర్ అండ్ పేస్ట్. ఓకే, జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. బూమ్. ఇప్పుడు చూడండి, ఒట్టి మన ఒరిజినల్ ఫిగర్స్ కనపడుతున్నాయి, మిగతా ఎటువంటి డెసిమల్ వాల్యూస్ అయితే కనపడట్లేదు. ఒక్కసారి మన యానిమేషన్ అయితే చూద్దాం. సాటిస్ఫై అయ్యారా? సో ఇదే సాటిస్ఫాక్షన్తో దీన్ని కొద్దిగా యానిమేట్ చేసుకుందాం మనకు కావాల్సిన విధంగా. సో ఈ కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని F9 ప్రెస్ చేయండి. ఈజీ నవ్వుద్ది. అండ్ మీకు నచ్చిన కీ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని గ్రాఫ్లోకి వెళ్ళి, అంటే స్టార్టింగ్ ఇప్పుడు ఈజింగ్ చేస్తున్నాను కాబట్టి స్టార్టింగ్ స్లోగా వెళ్ళద్ది అండ్ ఎండింగ్ స్లోగా వెళ్ళద్ది అనమాట. సో నాకు అలా కాదు, స్టార్టింగ్ విత్ స్లో ఎండింగ్ విత్ ఫాస్ట్ అనుకుంటే మీరు ఈ టాగల్స్ అయితే గేమ్ ప్లే చేయండి. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు గేమ్ ప్లే చేసుకోండి. అండ్ ఓకే, గ్రాఫ్ అయితే వచ్చేసింది. ఒకసారి అయితే ప్రివ్యూ చూద్దాం. మీరు చూస్తే స్టార్టింగ్ విత్ స్లో ఎండింగ్ విత్ ఫాస్ట్. మీకు ఒక డౌట్ రా ఉండొచ్చు, కొన్ని వీడియోస్లో మనం డాలర్ సింబల్ అయితే కనబడతా ఉంటుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫిగర్. సో దాన్ని ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఎఫెక్ట్ ప్యానెల్లోకి వచ్చిన తర్వాత మీ సోర్స్ ప్యానెల్లోకి వచ్చి సోర్స్ టెక్స్ట్ మన ఎక్స్ప్రెషన్ రాసాం కదా, సో ఇక్కడే ఈ నమ్ ఈక్వల్ టు అయితే ఉంది కదా, మీరు ఇన్ కొటేషన్స్లో డబుల్ కొటేషన్స్ డాలర్ అయినా ఎంటర్ చేయొచ్చు. డబుల్ కొటేషన్స్ తర్వాత స్పేస్ ఇచ్చి ప్లస్ యాడ్ చేయండి. మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోద్ది అనమాట. సో మీకు డాలర్కి అండ్ ఆ ఫిగర్కి ఒక స్పేస్ ఎక్స్ట్రా కావాలి అంటే డాలర్ తర్వాత 1 స్పేస్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఒక స్పేస్ యాడ్ అవ్వద్దు అనమాట. ఫిగర్తో పాటు ఇది కూడా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఎండింగ్లో నాకు డెసిమల్ వాల్యూస్ కావాలి, సో నాకు ఇన్ని డెసిమల్ వాల్యూసే కావాలి అనుకున్నప్పుడు మీరు ఇదే ఎక్స్ప్రెషన్లో ఇక్కడ ఉంది కదా డాట్ వాల్యూ, యాక్చువల్గా ఇది ఉండదు, ఇది మీరు రాసుకోవచ్చు. ఇక్కడ మీరు జస్ట్ మీకోసం నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తున్నాను. ఈ బ్రాకెట్లో మీరు ఎన్ని డెసిమల్ వాల్యూస్ ఎంటర్ చేస్తే అన్ని డెసిమల్ వాల్యూస్ వస్తాయి. మేజర్లీ 2 ఈస్ మోర్ దాన్ ఎనఫ్ మీకు డెసిమల్ వాల్యూస్ లో. ఓకే, నేను ప్రెస్ ఎంటర్ కొడుతున్నాను. సో 2 డెసిమల్ వాల్యూస్ వస్తాయి. మీకు యానిమేషన్ తో పాటు ఆ 2 డెసిమల్ వాల్యూస్ ని కూడా యాడ్ అవుతా పోతా ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీకు ఈ కామా ఇష్టం లేదు, కామా తీసేయాలి, నాకు ఫుల్ అమౌంట్ కనపడాలి అనుకుంటే ఇక్కడ ఫంక్షన్ అండర్ ఫంక్షన్ లో ఇన్కోటేషన్స్ లో కామా అయితే ఉంది కదా, దాన్ని తీసేసారనుకోండి నథింగ్, ఏమీ ఉండదు అనమాట. సో ఫుల్ అమౌంట్ కనపడద్ది విత్ డెసిమల్ వాల్యూస్ తో. వద్దు నాకు డాట్ కావాలి, కొందరికి డాట్ ఇష్టం, సో డాట్ కావాలంటే డాట్ యాడ్ చేసుకోండి. మీరు ఏం యాడ్ చేస్తే అది యాడ్ అవ్వద్దు అనమాట. సో మనకి కామా రీడింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి కామా యాడ్ చేసుకుంటున్నాను. నాకు డెసిమల్ వాల్యూస్ అసలు వద్దు, సో అది కూడా తీసేస్తున్నా. ఎంటీ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి, వెళ్ళిపోద్ది అనమాట. క్లారిటీ వచ్చిందా? ఈ క్లారిటీలో ఇంకో క్లారిటీ ఇస్తాను. ఎండింగ్ లో ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను, అది ఎలాగా అంటే సేమ్ ఈ సెమికాలన్ అయితే ఉంది కదా, సెమికాలన్ బిఫోర్ ప్లస్ యాడ్ చేసి ఇన్ కొటేషన్స్ లో మీరు ఏ టెక్స్ట్ రాస్తే అది పర్ మంత్ అని యాడ్ చేశాను. నా ఒకసారి చూద్దాం. ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి సచ్ అమౌంట్
నాకు పర్ మంత్ వస్తుంది అని చెప్పి అనమాట. నాకు పర్కి ముందర వాల్యూ స్పేస్ లేదు, సో ఒక స్పేస్ అయితే ఇస్తాను. ఇదే యానిమేషన్ మనం రిపీటెడ్గా వాడాలి అంటే మన స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ కేసెస్లో మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఒక ప్రీసెట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో దానికోసం నేనేం చేస్తానంటే ఈ ఎంటీ స్ట్రింగ్స్ని ఎంటీగా వదిలేస్తాను. ఈ బిఫోర్ ఆఫ్టర్ అంటే ప్రఫిక్స్ సఫిక్స్ అనేది తీసేస్తున్నాను. ఎందుకంటే ఫర్దర్గా మనం దేని మీదకైనా యాడ్ చేస్తున్నప్పుడు మన ఇష్టం వచ్చింది మనం యాడ్ చేసుకునే దానికోసం. ఎంటీ స్ట్రింగ్స్లో మనం ఏ వాల్యూ యాడ్ చేస్తామో, జీ యాడ్ చేశాను, జీ యాడ్ అయింది, గ్రామ్స్లోకి వెళ్ళిపోయింది. సో లైక్ దట్ అనమాట. సో మా ఎంటీ స్ట్రింగ్ వదలడం వల్ల మీకు ఈజీ అయిపోద్ది వర్క్. సో ఇక్కడ సోర్స్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి కంట్రోల్ హోల్డ్ చేసి స్లైడర్ కంట్రోల్ ప్లస్ సోర్స్ టెక్స్ట్, అండ్ దాంతో పాటు మీరు టెక్స్ట్ అనే ప్యానల్ ని కూడా యాక్సెప్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ యానిమేషన్ సేవ్ ప్రీసెట్. సో కౌంట్ యానిమేషన్ ప్రీసెట్ అయితే ఉంది కదా, సో దాన్నే మళ్ళీ సెలెక్ట్ చేసి సేవ్ చేస్తున్నాను, రీప్లేస్ చేస్తున్నాం. ఎస్. నౌ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మన ప్రీసెట్ లోకి ఎక్స్ప్రెషన్ వచ్చిందా లేదా అని చెప్పి. మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్ అయితే లేదు, ఇక్కడ ఏం లేవు. సో ఇక్కడ నేను మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇప్పుడు కౌంట్ యానిమేషన్ ప్రీసెట్ మనం రీప్లేస్ చేసాం కాబట్టి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసే ముందర మీకు ఇక్కడ ఏమైనా ఉందా ప్రివ్యూ అని చూపిస్తాను. చూసానా, ఏమీ లేదు ప్రివ్యూ. నౌ కౌంట్ యానిమేషన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆన్ టెక్స్ట్ 2. ఇక్కడ ఒక యారో మార్క్ అయితే వచ్చింది, ఇందాక వచ్చింది కానీ అక్కడ లేదు. ఇప్పుడు యారో మార్క్ లో టోటల్ ఎక్స్ప్రెషన్ అయితే వచ్చేసింది. మీరు జస్ట్ ఈ స్లైడర్ ని జరిపితే చాలు ఆటోమేటిక్ గా టెక్స్ట్ కూడా మూవ్ అవుతుంది అనమాట. మీరు కావాలంటే ఈ నెంబర్స్ ని మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, జస్ట్ మీరు కావాలంటే నెంబర్స్ మార్చుకోవచ్చు. ఎఫెక్ట్ ప్యానల్లోకి వెళ్ళి స్లైడర్ డౌన్ చేస్తే ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి, రైట్ టు లెఫ్ట్ అని చెప్పి. ఈ స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, కీ ఫ్రేమ్ అనమాట. ఈ ఎండింగ్ పాయింట్ లో మీరు కావాలంటే ఇంకొక అమౌంట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు, మీ నచ్చిన ఫిగర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఒక 60,000 యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, అప్డేట్ అయిపోయింది. అండ్ నౌ మీరు కావాలంటే సఫిక్స్ ప్రిఫిక్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో మీకు చాలా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.